ఇక హిడ్మా లాంటి వాళ్ళు నక్సలిజం భావజాలం ద్వారా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి అని చూసిన వ్యక్తులు. అలాంటి వాళ్ళతో రావణ్కి ఏంటి సంబంధం? వాళ్ళను పొగడాల్సిన అవసరం రావణ్కి ఏముంది? నిజంగా భారతదేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా మావోయిస్టులను, ఉగ్రవాదులను పొగుడుతారా? వాళ్ళ మానవత్వ విలువల గురించి మాట్లాడతారా? వాళ్ళకు సపోర్ట్ చేస్తూ కీర్తిస్తూ ఉంటారా? అలాంటి కీర్తించే వాళ్ళని ఏమనాలి? అర్బన్ నక్సల్స్ అనాలా, లేకపోతే వీళ్ళు కూడా మావోయిజంలో ఒక భాగం అనాలా? అదే ఈరోజు ప్రశ్న రావణ్కి సంబంధించి పోలీసులు సంధిస్తున్న ప్రశ్నగా తెలుస్తోంది. హిడ్మాను పొగడాల్సిన అవసరం ఏమొచ్చింది? మావోయిస్ట్ భావజాలంతో నీకేం పని వచ్చింది? మావోయిస్ట్ భావజాలము హిడ్మాను కీర్తిస్తూ చేసిన కొన్ని వీడియోలను డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు తప్పు చేయనప్పుడు. ఇంకా అంతకంటే భయంకరమైన విషయం చెప్పనా? దయ్యాలు వేదాలు వల్లిస్తాయన్నట్టుగా ఈయన చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు. ఈయన ఒక గొప్ప నీతివంతుడు, చాలా గొప్పోడు అని ఈ పాటికి చాలా మంది సో కాల్డ్ జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళంతా మాట్లాడారు కదా. మరి ఇప్పుడు వీడి ఫోన్లో యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ ఆకృత్యాలు బయటకు వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. రావణ్ ఫోన్లో నుంచి వెలుగులోకి వచ్చిన సంచలన వీడియోలు, అశ్లీల వీడియోలతో బ్లాక్మెయిల్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అమాయక యువతులను లైంగికంగా వేధించినట్లు సమాచారం. డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను గుర్తించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ బాధితులందరికీ కూడా నోటీస్ ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఆడపిల్లలని బ్లాక్మెయిల్ చేస్తూ అశ్లీల వీడియోలను ఫోన్లో పెట్టుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటూ నన్ను ఎవరు చూడట్లే, నేను చాలా గొప్పదాన్ని అనుకుంటా, చూసిండ్రా? అట్లా బిహేవ్ చేశాడు ఈ జోసఫ్.